ఉగాది పండుగ వస్తుంది కదా, ఈజీగా సింపుల్ గా రేగు బచ్చాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనమాట. మా సైడ్ అయితే రేగు బచ్చాలు అంటారు, దీన్ని భక్షాలు కూడా అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇంకా పప్పును ఓవర్ నైట్ నానబెట్టుకుని భక్షాలు చేసామనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటది. 2 విజిల్స్ వచ్చే వరకు ఇంకా పెట్టేసుకోండి. 2 విజిల్స్ వచ్చేలోపు పిండిని అయితే నానబెట్టేసుకుంటున్నా. ఇంకా మైదా పిండే తీసుకున్నా నేనైతే. ఇంకా కొంచెం మెత్తగా రేగు బచ్చాలు కదా, అందుకని పిండి నానబెట్టేసుకొని మళ్ళీ పప్పు ఉడికిపోయింది, మళ్ళీ అందులో బెల్లము సోంపు కొంచెము వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకున్నాక ఇలా వచ్చేసినాక ఇంకా దించేసుకోవడమే. ఇలా నీళ్లు ఉందని భయపడకండి, నార్మల్ గా 2 విజిల్సే పెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది. పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టేసుకున్నాక ఇంకా పిండి కూడా నానిపోయి ఉంటది. ఒక కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా చేతిలో పిండి ముద్ద, ఒక చేతిలో బెల్లం ముద్ద ఇలా ఉండలాగా చుట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా దాని మీద ఒకటి పేపర్ వేసుకొని ఇలా అనుకోవడమే. కొంచెం పెన్నం హీట్ అయిన తర్వాత నెయ్యి అప్లై చేసేసుకొని వేసేసుకోవడమే. ఈ ప్రాసెస్ లో చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మేము ఇక్కడైతే తినము, నేను ఊరికి వెళ్తున్నా. మరి మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.